నమస్తే, శుభోదయం. మన ప్రభుత్వాలు ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాయి. అందులో భాగంగా రోడ్లు డెవలప్మెంట్ అనుకుందాం. ఈ రోడ్లు డెవలప్మెంటు మన కళ్ళ ముందర చేస్తున్న రోడ్ డెవలప్మెంట్ ఎలా ఉందంటే, బాహుబలి సినిమాలో కాలకేయుడి సైన్యం పైన బల్లాల దేవుడు, బాహుబలి ఇద్దరు యుద్ధం చేస్తారు. ఒక పీరియడ్లో ఏమవుతుందంటే, అమాయక ప్రజల్ని అడ్డు పెట్టుకుంటారు ఎవరు, కాలకేయ సైన్యం. ఎవరిని? బల్లాల దేవుని జయించడం కోసం. కానీ బల్లాల దేవుడు ఏం చేస్తాడు, అలాగా జనం పోతే పని చంపేయండి వీళ్ళని కూడా అని చెప్పి వీళ్ళని వాళ్ళని అందరిని చంపుతాడు. అది ఓకే. కానీ బాహుబలి ఏం చేస్తాడు, తెలివిగా తన వాళ్ళను కాపాడుకుంటూ శత్రువు పైన యుద్ధం చేసి తనను జయిస్తాడు. మన డెవలప్మెంట్ కూడా ఎలా ఉండాలంటే, బాహుబలి యుద్ధంలా ఉండాలి. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, డెవలప్మెంట్ పేరుతో చెట్లను నరికేస్తున్నారు. చెట్లు ఎంతో వాల్యుబుల్ చెట్లు నీడనిస్తాయి, చల్లదనాన్ని ఇస్తాయి. చెట్లను నరికేస్తూ రోడ్లు డెవలప్మెంట్ చేస్తున్నారు. దీనివల్ల ఏం ఉపయోగం ఉంది? రోజుకు ఎండ వేడి పెరుగుతూ ఉంది. 46-47 డిగ్రీలు ఎండ వేడి పెరుగుతూ పోతే ఫ్యూచర్ ఏమవుతుంది, మానవ శరీరం ఎంతవరకు తట్టుకోగలుగుతుంది? ఫ్యూచర్లో అకాల మరణాలు తప్పవు. దీని మీద ప్రభుత్వాలు ఆలోచించి తగినట్లు డెవలప్మెంట్ చేయాలి. చెట్ల గురించి ఆలోచించాలి. చెట్లకు ప్రత్యేక హోదా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.